గ్యారంటీగా ఈ కూటమి అనేటువంటిది రేపు 2029 ఎన్నికల్లో సింగిల్ డిజిట్ పడిపోవడం ఖాయం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో పరిస్థితులు చెప్తా ఉన్నాయి. ఇంకో 3.5 సంవత్సరాలు కష్టపడితే మళ్ళీ 5 సంవత్సరాలు అధికారం వస్తుంది. మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి నిమిషం, మనకు గడుస్తున్నటువంటి ప్రతి సెకండు మనం అధికారం వైపు అడుగులు వేస్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. సో మనకి ఎంత తొందరగా టైం గడిచిపోతే అంత తొందరగా అధికారంలోకి వస్తాం. మనం దానికి కావాల్సినటువంటి కష్టం పడదాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం, ప్రజల పక్షాన్ని పోరాటం చేద్దాం. అంతకు మించి మనం చేయగలిగింది లేదు. మీకేదైనా కష్టం వస్తే ఆ కష్టంలో అండగా నిలబడేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏముంది, మనల్ని ఏం చేయగలరు? కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారు, ఆస్తుల మీదకి వస్తారు, ఆ కోర్టులు ఉన్నాయి, ఆశ్రయిద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎవరు ఏది నష్టపోయినా మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి బాధ్యత కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.